పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వడానికి ఇదొక్కటే మార్గం. 10 నిమిషాల్లో మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఫటాఫటా రాలి కింద పడిపోతుంది. ఎటువంటి డబ్బులు ఖర్చు అవసరం లేదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, షాక్ అయిపోతారు రిజల్ట్ చూసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. దీంతో పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అంతేకాదు మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్, డస్ట్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ముఖ్యంగా సన్ ట్యాన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చాలామంది లేజర్ ట్రీట్మెంట్లని, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇలాంటి ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. నేను అయితే అస్సలు సజెస్ట్ చేయనండి. మనకి ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా కంటే కూడా పర్మనెంట్ రిజల్ట్ అనేది ముఖ్యం. సో అది మనకి ఒకసారి రాకపోయినా ఇంకొకసారి అనేది వస్తుంది. ఒక్కసారి హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోవడానికి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను. ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయను. ఫస్ట్ టైంకి మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. అలాగే పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి పై చెప్పేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపరేషన్కి ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్. ఇందులో మనం వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి అనమాట. 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ అనేది స్కిన్ బ్రైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అనమాట షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. తగినన్ని పచ్చిపాలు అనేది పోస్తూ ఈ ప్యాక్ని మనం మిక్స్ చేసుకోవాలి. పచ్చిపాలు ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మాకు విపరీతంగా ఆయిలీ స్కిన్ ఉంది అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ యూజ్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా రా మిల్క్ అయితే యూజ్ చేయొచ్చండి. తగినన్ని పచ్చిపాలు అనేది పోస్తూ ఈ ప్యాక్ని ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఫేషియల్ హెయిరే కాదు, స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్న్ అవుతుంది. స్కిన్ అనేది చాలా గ్లోగా కూడా కనపడుతుంది. ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, 1 విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా అది మీ ఆప్షనల్. ఓకే, ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేయాలి. అప్లై చేయడానికి ముందు నీట్గా ఫేస్ వాష్ అనేది మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ ఫేస్ మొత్తం మీకు ఫేషియల్ హెయిర్ లేదు, ఓన్లీ అప్పర్ లిప్కి ఉంది, చిన్కి ఉంది అనుకుంటే మీరు ఓన్లీ అప్పర్ లిప్కి అప్లై చేసుకోవచ్చు, చిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఫేషియల్ హెయిర్ అనేది ఫేస్ మొత్తం కూడా ఉంటుంది. మనకి కనిపించకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఫేషియల్ హెయిర్ అనేది నేనైతే ఫేస్ మొత్తం కూడా అప్లై చేయమని చెప్తాను. మీకు వద్దు అనుకుంటే మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కడ ఉందో ఆ ప్లేసెస్లో మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే, దీన్ని మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ అనేది అప్లై చేసుకోవాలి. ఫేషియల్ హెయిర్ని చాలా మెథడ్లో మనం రిమూవ్ చేస్తుంటాం. వ్యాక్సింగ్ చేస్తాం, థ్రెడ్డింగ్ చేస్తాం. చాలామంది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటున్నారు రీసెంట్ టైమ్స్లో. వాటన్నిటికంటే కూడా న్యాచురల్ రెమెడీస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయండి. 100కి 100% కూడా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ టైంకి మీరు డిఫరెన్స్ చూడవచ్చు. మీ స్కిన్ చాలా బ్రైటన్ అవుతుంది. స్కిన్ మీద ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఫేషియల్ హెయిర్తో పాటుగా ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కనుక తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. డిఫరెన్స్ చూసుకొని మీరు కూడా షాక్ అయిపోతారనమాట. ఫస్ట్ టైంకే వావ్ అనే రిజల్ట్స్ అయితే చూస్తారు. దీన్ని మనం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసిన తర్వాత మనం 15 మినిట్స్ అనేది బాగా డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. మనం టచ్ చేసినప్పుడు చేతి కొంచెం కూడా అంటకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. దీన్ని ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి. అంటే మనం పైకి అనేది రిమూవ్ చేయాలి. అప్పుడు మన ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఈ ప్యాక్ అంటుకొని రిమూవ్ అయిపోతుంది. మన ఫేస్ అయితే చాలా నీట్గా అయిపోతుంది అనమాట. వాటర్తో క్లీన్ చేయకుండానే ఫేస్ అయితే మెరుస్తుంది. నిజంగా చెప్తున్నాను, స్కిన్ బ్రైట్నింగ్కి అలాగే స్కిన్ గ్లోగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్యాక్కి అంటుకునే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా వచ్చేస్తుంది. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇలా మనం వారానికి 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకుంటే
ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది, స్కిన్ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. స్కిన్ అనేది చాలా బ్రైట్గా గ్లోగా ఉంటుంది. సో చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. బిఫోర్ మొత్తం కూడా ఫేస్ అంతా ఫేషియల్ హెయిర్ ఉంది, బట్ ఇప్పుడు లేదు. ఈ ప్యాక్ తర్వాత మీరు జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారంలో 2 సార్లు ట్రై చేయండి, ఫేషియల్ హెయిరే ఉండదు మీకు. ఇప్పుడు నేను మీకు నైట్ టైం అప్లై చేయడానికి ఒక చిన్న క్రీమ్ చెప్తాను. దీనివల్ల కూడా ఫేషియల్ హెయిర్ అనేది అసలు మీకు గ్రోత్ అవ్వదు. ముందుగా మనకు కావాల్సింది పటిక బెల్లం అనమాట. తర్వాత సానరాయి ఉంటుంది కదా, సానరాయి తీసుకొని దాని మీద కొద్దిగా అలోవెరా జెల్ యాడ్ చేసి పటిక బెల్లాన్ని చిన్న ముక్క తీసుకొని ఇలా మనం రబ్ చేసుకోవాలన్నమాట. దీని మీద మనకి క్రీమ్లా వస్తుంది. పటిక బెల్లం అలోవెరా కలిస్తే మనకు ఒక మంచి క్రీమ్లా వస్తుంది. మా దగ్గర సానరాయి లేదు అనుకున్న వాళ్ళు పటిక బెల్లం పౌడర్ తీసుకొని మెత్తగా చేసి దాంట్లో 1 స్పూన్ అలోవెరా జెల్ అనేది మిక్స్ చేసి క్రీమ్ రెడీ చేసుకోండి. ఓకే, మీరు ఇలా చేసినా ఓకే, అలా చేసినా ఓకే. సో చాలా సింపుల్ క్రీమ్ అండి. దీనికోసం ఎక్కువ టైం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలంటే, నైట్ టైం నిద్రపోతాం అనే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని డాట్స్లో పెట్టుకొని మనం మాయిశ్చరైజర్ ఎలా రాసుకుంటామో అలా రాసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం బాగా అప్లై చేసుకోవాలి. మన స్కిన్కి అయితే ఒక 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకోండి. నైట్ మొత్తం ఉంచుకున్నా నో ప్రాబ్లం, లేదనుకుంటే ఒక 10 మినిట్స్ ఉంచుకునైనా వాష్ చేసుకోవచ్చు. ఇలా 7 డేస్ చేసి చూడండి, ఫేషియల్ హెయిర్ మొత్తం ఫటాఫటా రాలిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ అనేది వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. మీ స్కిన్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఫేస్కే కాదండి, హ్యాండ్స్ లెగ్స్కి కూడా ట్రై చేయొచ్చు. ఫుల్ బాడీకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. వారంలో 2 సార్లు ఖచ్చితంగా ఈ ప్యాక్ని అప్లై చేస్తే మాత్రం మీకు ఫేషియల్ హెయిర్ అనేది జన్మలో గ్రోత్ అవ్వదు. అలాగే పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి బై బై చెప్పేయచ్చు. ఇంకొక విషయం, నేను చెప్పిన క్రీమ్ అనేది నైట్ డైలీ కొంచెం అప్లై చేసుకొని పడుకోండి. మార్నింగ్కి వాష్ చేసుకోవచ్చు. అంత టైం ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఉంచుకొని జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు. అలాగే ఫేస్ అనేది చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఏదో ఒక మాయిశ్చరైజర్ అనేది రాస్తాం కదా, సో అదేదో ఇది అప్లై చేయండి. అలాగే ప్యాక్ అనేది వారంలో 2 సార్లు వేసుకున్న ఈ క్రీమ్ మాత్రం మీరు డైలీ అనేది యూజ్ చేయండి. ఇలా మీరు ఒక 7 డేస్ అనేది ట్రై చేస్తే చాలు, ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఫటాఫటమని రాలిపోతుంది. ఇంకెప్పుడు గ్రోత్ అవ్వదు. మీరు ఎన్నిసార్లు యూజ్ చేస్తారు ఈ క్రీమ్ అనేది కంప్లీట్గా మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే ఒక 7 డేస్ కంటిన్యూగా ట్రై చేయండి ఈ క్రీమ్. ప్యాక్ మాత్రం మీరు వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. ఇలా మీరు 2-3 సార్లు చేసినప్పటికీ మీకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువ గ్రోత్ అవుతుందన్నమాట. ఒక 4-5 టైమ్స్ అనేది చేస్తే కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. నేను చెప్పేది 100% జెన్యూన్. మీరు 4-5 టైమ్స్ అయినా ట్రై చేసి మీ ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందో లేదో మీరే చెక్ చేసుకోండి. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.